హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఐఓటీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఐఓటీ అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అసలు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి? అందులో ఏమేమి ఉంటాయి? కంట్రోల్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఆ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని కూడా ఉంటాయా? ఇలాంటివన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని ప్రాక్టికల్గా కాకుండా సిస్టంలో చేయొచ్చా? ఎస్ ఫ్రెండ్స్, చేయొచ్చు. వర్చువల్గా చేయొచ్చు. దానికోసం సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. నేను అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో వర్చువల్గా మీరు చేయొచ్చు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనేవి. సో నేను ప్రాక్టికల్గా చేసి చూపించలేను కాబట్టి నేను దాంట్లో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఐఓటీ కోసం ఒక ప్లేలిస్ట్ తయారు చేస్తాను. ఐఓటీకి సంబంధించి ఏ వీడియో పెట్టినా ఆ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్యూచర్లో ఇంకేమన్నా కొత్తవి ఐఓటీ గురించి తెలిస్తే నేను అందులో యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఐఓటీ గురించి తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే పదాన్ని కెవిన్ ఆస్టాన్ అనే ఇతను కనిపెట్టాడు ఫ్రెండ్స్. అంటే ఈ పదాన్ని ఇన్వెంట్ చేశాడు ఆయన్నే. వీటికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని పేరు పెట్టాడు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే చాలా వస్తాయి ఫ్రెండ్స్. టెక్నాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ బోర్డ్ ఉందనుకోండి ఫ్రెండ్స్. దాంట్లో మెమరీ ఉంటుంది. అందులో మనం ప్రోగ్రామ్స్ రాస్తాం. ప్రోగ్రామ్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? మెమరీస్లో స్టోర్ అవుతాయి కదా ఫ్రెండ్స్. ఒక ఆ మదర్ బోర్డ్లో కమాండ్స్ ఆపరేట్ చేయాలంటే ఏముండాలి? ఓఎస్ ఉండాలి. సో ఓఎస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? చూసారా ఫ్రెండ్స్? అంటే రకరకాలుగా టెక్నాలజీస్ అన్నీ కలగలిపి, అంటే ఇంటిగ్రేషన్ అంటే ఏం తెలుసుగా ఫ్రెండ్స్? అంటే అన్నీ కలగలిపిన టెక్నాలజీస్ని ఐఓటీ అంటారు అని నేను అంటున్నాను ఫ్రెండ్స్. అందరూ కాదు, నేను అంటున్నాను. అంటే మీకు అర్థమయ్యే కావడానికి ఇంటిగ్రేషన్ ఆఫ్ థింగ్స్ ఆర్ టెక్నాలజీ అంటే రకరకాలైన టెక్నాలజీస్ని ఒకే దగ్గర ఉండడం. అర్థమైందా ఫ్రెండ్స్? అన్నిటిని వాడుకోవడం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంటిగ్రేషన్ ఆఫ్ థింగ్స్ అంటే ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? చాలా వస్తువులు అంటే చాలా టెక్నాలజీస్, వీటిని అన్నిటిని కలగలిపి ఐఓటీ అంటారు ఫ్రెండ్స్. అని మీకు అర్థమయ్యేటట్టు నేను ఇంటిగ్రేషన్ ఆఫ్ థింగ్స్ ఆర్ టెక్నాలజీస్ అంటున్నాను. ఓకే, వాట్ ఈజ్ ఐఓటీ? ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మీకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని ఉంది, ఇంట్రానెట్ ఆఫ్ థింగ్స్ అని ఉంది. సింపుల్గా చెప్తాను ఫ్రెండ్స్. ఇంట్రానెట్ అంటే లోకల్గా, అదే ఇంటర్నెట్ అంటే గ్లోబల్గా. ఓకేనా ఫ్రెండ్స్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. ఇంట్రానెట్ అంటే నేను ఏమన్నాను? లోకల్ అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఉన్నారు ఫ్రెండ్స్. మీరు ఏసీ ఆన్ చేయాలనుకుంటున్నారు. మీ దగ్గర రిమోట్ ఉంది, ఆఫ్ చేశారు, ఆన్ చేశారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంటర్నెట్ అంటే ఇంట్లో ఉన్నారు కాబట్టి, లోకల్గా ఉన్నారు కాబట్టి చేశారు. అదే మీరు ఏ ఊరు నుంచి అన్నా వస్తున్నారు, నేను ఇంటికి వెళ్ళేలోపు ఏసీ ఆన్ అయ్యి ఉండాలి అనుకొని అక్కడ నుండే ఏసీని ఆన్ చేస్తే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. లేదా మీరు మర్చిపోయి ఏసీ ఆన్ చేసి బయటకు వచ్చారు, అది ఆఫ్ చేయాలి అంటే బయట నుండే ఆఫ్ చేయాలి. అది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అంటే ఇంటర్నెట్ అంటే ఏంటి? ఇంటర్నెట్లో కొన్ని కమాండ్స్ ఉంటాయి. నేను ఆ కమాండ్స్ని ఇక్కడ నుండి ఆపరేట్ చేస్తున్నా. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి ఇంటర్నెట్ అంటే లోకల్గా చేయడం. ఓకేనా ఫ్రెండ్స్? లోకల్గా నెట్వర్క్ ఉంటుంది కానీ క్లౌడ్ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు అనమాట. ఇంటర్నెట్ అంటే ఎక్కడో ఉండి నువ్వు వీటిని కంట్రోల్ చేయొచ్చు. ఇంటర్నెట్ అంటే లోకల్గా. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మీకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని ఉంది. మనం వీటిని విడదీద్దాం ఫ్రెండ్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చూసారా ఫ్రెండ్స్? ఇక్కడ థింగ్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఉందనుకోండి. థింగ్స్ అంటే ఏంటి? నార్మల్గా ఫిజికల్ ఎంటిటీస్, అంటే మనం టచ్ చేయొచ్చు. టచ్ అనే కాదు, ఫిజికల్ ఎంటిటీస్. మనం ఇంకో విధంగా చెప్పాలంటే ఎండ్ డివైజెస్ ఫ్రెండ్స్. ఎండ్ బల్బ్ కానీ, ఫ్యాన్ కానీ, డోర్ కానీ, ఇట్లాంటివి స్మార్ట్ వాచెస్ కానీ, ఇవన్నీ ఎండ్ డివైజెస్. ఆఫ్ అంటే కనెక్టివిటీ, ఇంటర్నెట్ అంటే క్లౌడ్. అంటే ఈ ఎండ్ డివైస్నెస్ని ఇంటర్నెట్తో కనెక్ట్ చేయడం ఐఓటీ అంటే. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ ఫిజికల్ ఎంటిటీస్ని అంటే ఎండ్ డివైజెస్ని ఇంటర్నెట్తో కనెక్ట్ చేయడాన్ని ఐఓటీ అంటారు. థింగ్స్ ఆఫ్ ఇంటర్నెట్. ఓకేనా ఫ్రెండ్స్? ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఫిజికల్ ఎంటిటీస్ని ఇంటర్నెట్తో కనెక్ట్ చేయడం. ఇక్కడ మీకు ఇంటర్నెట్లో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ వస్తాయి ఫ్రెండ్స్.
క్లౌడ్, సర్వర్, డేటా స్టోర్, అనాలిసిస్, యూజర్ ఇంటర్ఫేస్. ఆఫ్ అంటే ఏంటి? కనెక్ట్ చేయడం. హబ్బు, స్విచ్, రూటర్, గేట్వే, ఐఎస్పి. ఐఎస్పి తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఇక్కడ ఫిజికల్ ఎంటిటీస్ ఏంటి? ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ కావచ్చు, స్మార్ట్ వాచెస్, ఫోన్స్, ఓకేనా ఫ్రెండ్స్, బల్బు, ఫ్యాన్, ఇవన్నీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ థింగ్స్ అనేవి ఇంటర్నెట్కి కనెక్ట్ కావడానికి ప్రోటోకాల్స్ యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. అర్థమైందా? ఈ ఫిజికల్ ఎంటిటీస్ అంటే ఎండ్ డివైజెస్ ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వడానికి అంటే కనెక్టివిటీకి ప్రోటోకాల్స్ యూజ్ అవుతాయి. సో మనం ఐఓటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐఓటీ ప్రోటోకాల్స్. హెచ్టిటిపి ఉంది ఫ్రెండ్స్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి, అంటే టెక్స్ట్ని ట్రాన్స్ఫరింగ్ చేసుకోవడానికి. టీసీపీ ఉంది, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అని. యూడిపి, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అని. ఈ ప్రోటోకాల్స్ దేనికి? ఐఓటీలో కనెక్ట్ చేయడానికి, ఓకేనా ఫ్రెండ్స్, యాక్సెస్ చేసుకోవడానికి. ఈ ఫిజికల్ ఎంటిటీస్ క్లౌడ్ని యాక్సెస్ చేసుకోవడానికి, ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకోవడానికి, పైగా సెక్యూరిటీ పరంగా కూడా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ప్రోటోకాల్స్ అనేవి. మీకు ప్రోటోకాల్కి డెఫినేషన్ ఇక్కడ చూసారా ఫ్రెండ్స్? ఇక్కడ ఏ ప్రోటోకాల్ ఈజ్ ద సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ కన్వెన్షన్స్ గవర్నింగ్ వే ఇన్ విచ్ టూ ఎంటిటీస్ కోఆపరేట్ టు ఎక్స్చేంజ్ డేటా. సింపుల్గా చెప్తా ఫ్రెండ్స్, ఇదంతా కాదు. వాట్ ఈస్ ప్రోటోకాల్ అంటే సెట్ ఆఫ్ రూల్స్, అంటే రూల్స్ అనమాట. ప్రోటోకాల్ అంటే ఒక రూల్. మీరు చూస్తుంటారు కదా ఫ్రెండ్స్, ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. ట్రాఫిక్ రూల్స్లో ఏం ఉంటాయి? రెడ్, గ్రీన్, ఆరెంజ్ బటన్స్ ఉంటాయి. రెడ్ అంటే ఏంటి? నువ్వు ఆగిపోవాలి అక్కడ. రెడ్ సిగ్నల్ పడితే ముందుకు వెళ్ళకూడదు, ప్రోటోకాల్ అది. నువ్వు వెళ్ళొద్దు కాబట్టి అదొక రూల్, ప్రోటోకాల్. అదే ఆరెంజ్ పడితే నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. అదే గ్రీన్ పడితే నువ్వు వెళ్ళిపోవచ్చు. అంటే ఇదొక ప్రోటోకాల్, సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి దీంట్లో. నువ్వు ఈ ప్రోటోకాల్ని పాటిస్తే ట్రాఫిక్ రూల్స్ని పాటించినట్టే. ట్రాఫిక్ రూల్స్ లేకపోతే ట్రాఫిక్ ప్రోటోకాల్స్. ప్రోటోకాల్ అంటే అర్థమైందిగా ఫ్రెండ్స్, సెట్ ఆఫ్ రూల్స్, ఈజీగా చెప్పాలంటే. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఐఓటీ గురించి. ఒక బల్బ్ ఉందనుకో ఫ్రెండ్స్, అంటే ఎండ్ డివైస్. ఆ ఎండ్ డివైస్కి సెన్సారు ప్లస్ యాక్చువేటర్. సెన్సార్ ఏం చేస్తుంది? సెన్స్ చేస్తుంది. యాక్చువేటర్ ఏం చేస్తుంది? ఏం చేయాలో చెప్తుంది. దేనికి? బల్బ్కి, అంటే ఎండ్ డివైస్కి. సో వీటిని కంట్రోల్ సిస్టమ్స్ అంటారు. వీటిని సెన్సార్ అనేది యాక్చువేటర్కి చెప్తే యాక్చువేటర్ అనేది బల్బ్కి చెప్తుంది, అంటే కంట్రోల్ చేస్తుంది. సో వీటిని కంట్రోల్ సిస్టమ్స్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీ కంట్రోల్ సిస్టమ్స్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ట్యాంక్ ఓవర్ఫ్లో అలారం అని, వాషింగ్ మిషన్ అని, ఎయిర్ కండిషన్స్ అని, మోషన్ సెన్సార్ అలారం అని. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ట్యాంక్ ఓవర్ఫ్లో అలారం. ఇక్కడ మోటార్ ఉంది. మనం ఇంట్లో ఉన్నప్పుడు పైన ట్యాంక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంట్లో వాటర్ ఎక్కిస్తూ ఉంటాం. కానీ మనం ఇంట్లో ఉండి పైన వాటర్ నిండిందా అనేది తెలుసుకోలేము కదా, పైకి వెళ్ళి చూడాలి. కానీ ఇక్కడ ఈ కంట్రోల్ సిస్టమ్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం? ఇంట్లో ఉంటే తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే, ఇక్కడ పైన సెన్సార్ ఉంది చూసారా ఫ్రెండ్స్, ఈ సెన్సార్కి వాటర్ అని టచ్ అయింది అనుకో ఫ్రెండ్స్, అది యాక్చువేటర్కి చెప్తుంది. యాక్చువేటర్ ఏం చేస్తుంది? అలారం మోగమని చెప్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ట్యాంక్ ఎప్పుడైతే నిండుతుందో సెన్సార్ అనేది సెన్స్ చేసి యాక్చువేటర్కి చెప్తే యాక్చువేటర్ ఏం చేస్తుంది? అలారంని మోగమని ఆర్డర్ ఇస్తుంది, అంటే చెప్తుంది. సో ఆటోమేటిక్గా ట్యాంక్ నిండంగానే అలారం మోగిపోతుంది. సో మనకు అప్పుడు ఏమర్థమవుతుంది? ట్యాంక్ అనేది నిండిపోయింది అని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది కంట్రోల్ సిస్టమ్కి చిన్న ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంది ఫ్రెండ్స్. ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఇందాక మనం కంట్రోల్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్, అంటే ఒక ఎండ్ డివైస్, ఒక సెన్సార్, ఒక యాక్చువేటర్ ఉంటాయి. ఈ మూడింటికి ఒక ఇంటెలిజెంట్ డివైస్ని యాడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇంటెలిజెంట్ డివైస్ అంటే ఎంసీయూ, మైక్రో కంట్రోలర్ యూనిట్. ఈ ఎంసీయూని యాడ్ చేస్తే, ఎంసీయూ అనే కాదు ఫ్రెండ్స్, ఏదైనా ఒక ఇంటెలిజెంట్ డివైస్ని యాడ్ చేస్తే ఎంబెడెడ్ సిస్టమ్స్ అని అంటారు ఫ్రెండ్స్. ఓకేనా? కంట్రోల్ సిస్టమ్స్ ప్లస్ అన్ ఇంటెలిజెంట్ డివైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంబెడెడ్ సిస్టమ్స్ ఫ్రెండ్స్. అర్థమైందా? ఒక మైక్రో కంట్రోలర్నే కాదు, ఏదైనా సరే ఒక ఇంటెలిజెంట్ డివైస్ని యాడ్ చేస్తే ఎంబెడెడ్ సిస్టమ్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూసారా, ఎంబెడెడ్ సిస్టమ్స్కి ఎగ్జాంపుల్స్ MP3 ప్లేయర్స్ కానీ, వీడియో గేమ్ కన్సోల్స్ కానీ, డిజిటల్ కెమెరాస్, DVD ప్లేయర్స్,
చాలా ఉంటాయి ఫ్రెండ్స్. స్మార్ట్ వాచెస్, మొబైల్ ఫోన్స్, ఇవన్నీ ఎంబెడెడ్ సిస్టమ్స్. అంటే వీటికి సెన్సార్స్, యాక్చువేటర్స్ ఉన్నాయి, ఎండ్ డివైస్, ఇవన్నీ ఎండ్ డివైజెస్. వాటికి మనం ఒక ఇంటెలిజెంట్ డివైస్ని యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే ఎలా రన్ అవ్వాలి అది చెప్పేస్తుంది. ఒక ఇంటెలిజెంట్ డివైస్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫస్ట్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంట్రానెట్ అంటే ఏం చెప్పాను? లోకల్గా. సో మనం ఇందాక ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ ఎంబెడెడ్ సిస్టమ్స్కి మనం ఒక నెట్వర్క్ని యాడ్ చేసాం అనుకోండి ఫ్రెండ్స్. ఒక నెట్వర్క్ని యాడ్ చేస్తే ఇంట్రానెట్ ఆఫ్ థింగ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఒక నెట్వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న చెప్తా ఫ్రెండ్స్. మీరు ఒక ఇంట్లో ఒక వైఫై రూటర్ ఉంది. ఆ రూటర్కి ఇంట్లో ఉన్న డివైజెస్ అన్నీ కనెక్ట్ చేసారు. ఓకేనా? అన్నీ ఆ వైఫై రూటర్కి కనెక్ట్ అయి ఉన్నాయి. నేను ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఏమని డెవలప్ చేసుకున్నా? ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కంట్రోల్ చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇంట్లో ఉండి మాత్రమే కంట్రోల్ చేయగలను అవన్నీ. బయట నుంచి కంట్రోల్ చేయలేను, వేరే చోటు ఉండి. ఇంట్లో ఉండి కనెక్ట్ చేస్తున్నా అంటే అర్థమైంది, అన్నిట్లో కనెక్ట్ అయినా అంటే ఒక నెట్వర్క్ ఉందని అర్థం. సో నెట్వర్క్ని, ఎంబెడెడ్ సిస్టమ్స్కి నెట్వర్క్ యాడ్ చేస్తే ఇంట్రానెట్ ఆఫ్ థింగ్స్ అవుతుంది. అదే నేను బయట ఉండి వీటన్నిటిని కంట్రోల్ చేశాను అనుకోండి ఫ్రెండ్స్, అది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అవుతుంది. సో ఇక్కడ ఏమర్థమైంది మనకి? ఎంబెడెడ్ సిస్టమ్స్కి నెట్వర్కింగ్ యాడ్ చేస్తే ఇంట్రానెట్ ఆఫ్ థింగ్స్ అయిపోతుంది. అదే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి క్లౌడ్ యాడ్ చేసామనుకోండి ఫ్రెండ్స్, అది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అయిపోద్ది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నేను రూటర్కి కనెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ నుంచి నేను అన్ని కంట్రోల్ చేయగలను, ఏసీ ఆఫ్ చేయడం కానీ ఏదైనా సరే. అదే నేను క్లౌడ్లో కమాండ్స్ అనేవి స్టోర్ చేసి నేను ఎక్కడో బయట నుంచి ఆపరేట్ చేస్తే ఆ కమాండ్ అనేది ఇక్కడ పర్ఫామ్ అయిపోయి ఇక్కడ ఏసీ ఆన్ అవ్వడం కానీ ఏదైనా సరే. సో నేను ఎక్కడో ఉండి వీటిని కంట్రోల్ చేస్తున్నాను. సో ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అవుతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూసారా? కంట్రోల్ సిస్టమ్స్ సింపుల్ డెఫినేషన్స్. కంట్రోల్ సిస్టమ్స్ ఈజ్ ఈక్వల్ టు హార్డ్వేర్, సెన్సార్ ప్లస్ యాక్చువేటర్. ఓకేనా ఫ్రెండ్స్? అదే ఎంబెడెడ్ సిస్టమ్స్కి ఏంది? మ్యూ C/P అంటే ఇది మ్యూ కదా ఫ్రెండ్స్. మ్యూ C/P అంటే ఒక ఇంటెలిజెంట్ డివైస్, అంటే MCU అనుకోండి. ఇంటెలిజెంట్ డివైస్ ప్లస్ కంట్రోల్ సిస్టమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంబెడెడ్ సిస్టమ్స్. అదే ఎంబెడెడ్ సిస్టమ్స్కి నెట్వర్కింగ్ యాడ్ చేస్తే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అదే ఇంట్రానెట్ ఆఫ్ థింగ్స్కి క్లౌడ్ యాడ్ చేస్తే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అయిపోతుంది. అర్థమైందిగా ఫ్రెండ్స్? మీకు ఈ విషయం అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎండ్ డివైజెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, బల్బ్ కానీ ఏవైనా సరే. ఎండ్ డివైజెస్కి మనం ఒక ఇంటెలిజెంట్ డివైస్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? ఎడ్జ్ కంప్యూటింగ్ అవుతుంది. ఇక్కడ చూస్తారా ఫ్రెండ్స్, మీకు క్లౌడ్, స్కై, ఫాగ్ కంప్యూటింగ్, ఎడ్జ్ కంప్యూటింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అంటే ఏం లేదు, సింపుల్గా చెప్తా వినండి. ఎండ్ డివైజెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఫిజికల్ ఎంటిటీస్, వాటికి ఒక ఇంటెలిజెంట్ డివైస్ యాడ్ చేస్తే ఎడ్జ్ కంప్యూటింగ్ అవుతుంది. అదే ఎడ్జ్ కంప్యూటింగ్కి నెట్వర్కింగ్ యాడ్ చేస్తే ఫాగ్ కంప్యూటింగ్ అవుతుంది. అదే ఫాగ్ కంప్యూటింగ్కి క్లౌడ్ యాడ్ చేస్తే క్లౌడ్ కంప్యూటింగ్ అవుతుంది. ఇవన్నీ కలిపి స్కై అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూస్తారా? ఎడ్జ్ డివైజెస్ అంటే ఎండ్ డివైజెస్ ఏమున్నాయి? స్మార్ట్ వాచెస్ కానీ, మొబైల్స్ కానీ చాలా ఉన్నాయి. వీటికి మనం ఏం చేస్తున్నాం? నోట్స్ ఇస్తున్నాం. అర్థమైందా? అంటే ఒక నెట్వర్క్ ఇస్తున్నాం. సో ఇది ఫాగ్ కంప్యూటింగ్. వీటిని దేంటికి కనెక్ట్ చేస్తున్నాం? క్లౌడ్కి కనెక్ట్ చేస్తున్నాం. అంటే ఇది క్లౌడ్ కంప్యూటింగ్. ఇవన్నీ కలిపి స్కై అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఫాగ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి. ఓకేనా ఫ్రెండ్స్? కంట్రోల్ సిస్టమ్స్ అంటే, ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి. సో ఇది మీ అందరికీ ఒక బేసిక్ నాలెడ్జ్ ఇచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఐఓటీ అంటే మీకు అర్థం అవ్వాలి, అసలు ఐఓటీ అంటే ఏంటి అనేదే మా ఉద్దేశం. నేను ఈ ఐఓటీ ప్రాజెక్ట్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను ప్రాక్టికల్గా చేసి చూపించలేను, బట్ మీకు వర్చువల్గా చేసి చూపించగలను. ఓకేనా ఫ్రెండ్స్? అంటే సిస్టంలో ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసి అందులో ఇక్కడ కావాల్సిన అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. సెన్సార్స్, యాక్చువేటర్స్, ఇంటెలిజెంట్ డివైన్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. అంటే మనం వర్చువల్గా దాంట్లో చేయొచ్చు ప్రాజెక్ట్స్ అనేవి.
నేను ఒక చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. దానికోసం మీకు సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేది సాఫ్ట్వేర్ టూల్ కావాలి ఫ్రెండ్స్. అది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఆ టూల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను వీలైతే ఒక వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఐఓటీ గురించి తెలుసుకుంది. నెక్స్ట్ వీడియోలో మీకు ఒక ప్రాజెక్ట్స్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చిన్నవి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు అర్థమైందని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.